కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అసెంబ్లీలో రిక్వెస్ట్ కూడా పెట్టినట్టున్నారు. సో ఒకవేళ వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే సో ప్రాజెక్టులకు సంబంధించి సో రేవంత్ రెడ్డి అండ్ సైన్యం ఎదుర్కొనే అవకాశం కనబడుతుంది. ఆడ ఏముంది ఎదుర్కోనికి? మేమేమైనా తప్పు చేసినాం? ఆడ మేమేం తప్పు చేసినాం? చరిత్రహీనుడు కేసీఆర్ చెప్పుకుంటాడు. దాంట్లో నీళ్లు నియామకాలు చేపల పులుసు తిన్నది ఎవరు? రోజా ఇంటికి పోయి వాళ్ళు తిన్నారు, వాళ్ళు చెప్పుకుంటారు. రేవంత్ రెడ్డి ఎందుకు చెప్తాడు? మీరు దానికి జవాబుదారు అంటే మేము 100% తెలంగాణ ప్రజలకు జవాబుదారులం. మేము అదిరేలేదు, బెదిరేలేదు, ఊలికెళ్ళలేదు. మేము అది చేసేది. ప్రతిరోజు అవినీతికి సంబంధించిన కథనాలు వస్తూనే ఉన్నాయి పేపర్లలో. మీరు ఏదో ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత హరీష్ రావు నాకు నోటీసులు ఇవ్వబోతున్నారు, నన్ను జైలు వేసినా సరే సిద్ధమే అని చెప్పేసి కూడా హరీష్ రావు అంటుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి. సో మేమెందుకు ఇస్తామయ్యా? గవర్నమెంట్ కోర్టు ఇస్తుంది, మాకేం అవసరం? కోర్టు ఇస్తుంది, కోర్టు తన పని తను చేసుకుంటది. ఆయనకి ఇస్తారా, ఇంకోరికి ఇస్తారా, ఎవరికి ఇచ్చినా ఆయన జేజమ్మ కూడా ఇస్తాం. మా చేతిలో ఏం లేదు, చట్టం తన పని తను చేసుకొని పోతుంది. కేసీఆర్ హరీష్ రావు జైలుకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. అరే కోర్టుని అడగాలి. కాంగ్రెస్ పార్టీ లా అండ్ ఆర్డర్ ని అధికారంలోకి తీసుకోదు. ఎప్పుడైనా కూడా మాది గవర్నమెంట్ పాలన, ప్రజలకు జవాబుదారి. వీళ్ళు జలిగిపోతారా, వాళ్ళు జలిగిపోతారా అంటే పోయేటప్పుడు ఎవడైనా పోతాడు. చట్టానికి ఎవడు చుట్టం కాదు.